నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ బీచ్ రోడ్లో అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్ 9వ అంతస్తులో చెలరేగిన మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది. పెరిగిపోయింది సార్. అది పెట్టుకుని ఎంత బాగా కనబడుతుంది అక్కడ. देखिए सर मेरी भी यार చూడలేదు సార్ బిల్డింగ్ పైన కదా సార్. నేను ఎప్పుడు చూడలేదు సార్. గ్యాస్ కాదండి ఇది. అది ఏదో పెద్ద తెలియదు. ఓ పెరిగిపోయింది సార్. అది గ్యాస్ కింద నుండి గ్యాస్ కనెక్షన్ ఇస్తుంది చెప్పలేదు సార్. కొద్దిగా మారింది కదా టెక్నాలజీ. పుత్తూరు పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రెస్ నోట్. తేదీ 10 బుధవారం. అందబాలుడి సాహసం అభినందనీయం. పుత్తూరుకు గౌరవం తెచ్చిన అంధ విద్యార్థి కృషికి, ప్రతిభకు అభినందనలు, శుభాకాంక్షలు. పుత్తూరు పట్టణంలో గేట్ పుత్తూరుకు చెందిన స్కేటింగ్ కోచ్ ప్రతాప్ గారి సారథ్యంలో అంధుడు, కంటి చూపు లేని మురారి హర్షవర్ధన్ 10 సంవత్సరాలు విద్యార్థి స్కేటింగ్ లో ప్రపంచ స్థాయి విజయాన్ని సాధించిన ఆనందంలో ఈరోజు అంధ విద్యార్థి బాలుడు మురారి హర్షవర్ధన్ గారిని ఘనంగా శాలువాలు కప్పి పూలదండలు వేసి స్వీట్స్ తినిపించి ఘనంగా ఆత్మీయ సన్మాన సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంధ విద్యార్థి బాలుడును మా ఆశీర్వాదం అందించడం జరిగింది. కంటి చూపు లేకపోయినా స్కేటింగ్ లో కర్ణాటక ఆంధ్ర బోర్డర్ నంగిలి నుంచి 230 కిలోమీటర్ల స్కేటింగ్ లో ప్రపంచ రికార్డును నెలకొల్పి పుత్తూరుకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన అంధ బాలుడు మురారి హర్షవర్ధన్ ఇంకా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఇలాంటి ఎన్నో సాహసోత్తమైన విజయాలను సొంతం చేసుకోవాలని కుర్రాడిని అభినందించి ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమం జాతీయ కాపు సంఘం జాతీయ ప్రచార కార్యదర్శి పి. గోపి రాయల్. ఆంధ్రప్రదేశ్లో వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ను మరింత సులభతరం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఇకపై కేవలం 100 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ మేరకు మార్పులు చేసి సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించామని, కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వారసత్వ ఆస్తుల విలువ 10 లక్షల రూపాయలు దాటితే రిజిస్ట్రేషన్ కోసం 1000 రూపాయలు వసూలు చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం జరగబోయే 7 గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మంగళవారం సాయంత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో ఆలయ అలంకార మండపం వద్ద 7 గంగమ్మలకు సారే సమగ్రకు పూజలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారికి హారతి సమర్పించి ఆలయం నుంచి 7 గంగమ్మలకు సారే ఊరేగింపుగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, మాజీ చైర్మన్ కోలా ఆనంద్, ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ అధికారులు మరియు సభ్యులు ఊరేగింపుగా పరాశక్తి ఏనుగంగల ఆలయానికి చేరుకుని 7 గంగమ్మలకు సారి సమర్పించారు.
కూడా మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనే విధంగా 7 గంగమ్మలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం పంచాయతీ రాజ్ శాఖలోని మంచి సంస్కరణని జనసేన పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. నాయుడుపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో సూలూరుపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో 10,000 మందికి పదోన్నతులు కల్పించడం శుభ పరిణామం అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ సర్పంచులకు విలువ లేకుండా చేసి నిధులను దారి మళ్లించేశారన్నారు. ఎంతో పారదర్శకంగా పదోన్నతులు కల్పించడం ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులు సైతం అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా నూతన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల్ని మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇదొక పంచాయతీరాజ్లోనే శాఖలోనే, గ్రామీణాభివృద్ధి శాఖలోనే ఇదొక అత్యంత మంచి సంస్కరణ. ఎందుకంటే మనం ప్రభుత్వ ఉద్యోగులను చూస్తుంటాం, వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళు పడిన కష్టానికి మనం ఇచ్చే గౌరవం, ప్రభుత్వం ఇచ్చే గౌరవం వాళ్ళ సర్వీస్ని బట్టి, వాళ్ళ సర్వీసెస్ని బట్టి వాళ్ళకి పదోన్నతులు కల్పించడం. జీతం పెరిగినప్పుడు కన్నా ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు ఎంతో సంతోషపడతారు. అలాంటి ఉద్యోగులు ఏ శాఖలో ఏ స్థాయిలో అయితే చేరతారో అదే స్థాయిలో రిటైర్ అయిపోయిన పరిస్థితులు చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా మన ఈ పంచాయతీరాజ్ శాఖలో. అలాంటిది మన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఇన్ని శాఖలను సమర్థవంతంగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తూ నిన్న ఈ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించి దాదాపు 10,000 మంది ఉద్యోగులకి ఒక్కసారిగా పదోన్నతి కల్పించడం జరిగింది. అంటే సెక్రటరీ స్థాయి నుంచి ఎంపీడీఓ స్థాయి వరకు ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూసి గత కొన్ని సంవత్సరాల్లో ఏ స్థాయిలో అయితే వాళ్ళు చేరారో అదే స్థాయిలో రిటైర్ అయిపోయిన పరిస్థితులు చూసి ఇప్పుడున్న ఉద్యోగులు వాళ్ళు గత ప్రభుత్వం చుట్టూ తిరిగి అలసిపోయిన సమయంలో ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఒక 10,000 మందికి పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతి కల్పించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ పదోన్నతులు కల్పించడానికి ఇదే గత ప్రభుత్వం అయి ఉంటే వాళ్ళకి టారిఫ్ కార్డులు పెట్టి సెక్రటరీ స్థాయికి అయితే ఇంత, ఎంపీడీఓ స్థాయికి అయితే ఇంత, అటెండర్కి అయితే ఇంత అని చెప్పి వాళ్ళకి కాస్ట్ టారిఫ్ కార్డులు పెట్టి దాదాపు ఒక 100 కోట్లు ఖచ్చితంగా వసూలు చేసేవాళ్ళు. అదే గత వైసీపీ ప్రభుత్వం అంటే. అలాంటిది ఎంతో పారదర్శకంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఎంతో పారదర్శకంగా ఈరోజు ఈ పదోన్నతులు 10,000 మంది ఉద్యోగులు కల్పించడం అనేది ప్రజలందరూ కూడా నిజంగా చాలా హర్షిస్తున్నారు. ఉద్యోగులందరూ కూడా మన ఈ ప్రభుత్వాన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఉద్యోగులు సంతోషంగా, ఒక ఉద్యోగి పదోన్నతి పొందితే ఆ కుటుంబం ఎంత సంతోషపడుతుందో ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబాలకి తెలుస్తుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 10,000 మంది ఉద్యోగులకి పదోన్నతి కల్పించారు. పదోన్నతి కల్పించడం అంటే కేవలం ఉద్యోగులకి మనం గౌరవం ఇవ్వడమే కాకుండా పంచాయతీరాజ్ శాఖలో గ్రామస్తులకి, ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి, ఒక మినీ కలెక్టరేట్గా ఈ మన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు వ్యవహరించే విధంగా
పవన్ కళ్యాణ్ గారు రూపొందించారు. దాదాపు పంచాయతీరాజ్ సంబంధించిన శానిటేషన్ అయితేనేమి, ఘన వ్యర్థాల నిర్వహణ అయితేనేమి, మిషనరీ ఉపయోగించడం, రూరల్ వాటర్ సప్లై, అదేవిధంగా వేసవి కాలంలో ఎటువంటి తాగునీటి సమస్య లేకుండా నిర్వహించడం, అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడడం, కబ్జాలకి గురి కాకుండా, ఇలాంటి ఎన్నో రకాల సేవల్ని మన ఈ DDO డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల ద్వారా మనం గ్రామీణ ప్రజలకు అందిస్తున్నాం. అదేవిధంగా మనం గత ప్రభుత్వం చూసాం, కనీసం పంచాయతీ ప్రెసిడెంట్కి విలువ లేకుండా చేశారు. పంచాయతీకి సంబంధించిన నిధులన్నిటి కూడా దారి మళ్లించేసి కనీసం బ్లీచింగ్కి కూడా డబ్బులు లేకుండా చేశారు పంచాయతీల్లో గత ప్రభుత్వం. అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యాన్ని, ఏదైతే గాంధీజీ మనకు చెప్పారో గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి మన ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది. నిజాయితీపరుడైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఒక శాఖ నిర్వహిస్తే ఎలా ఉంటుందనేది మనం ఒక ఉదాహరణగా మనం నిన్నటి మన ఈ DDO కార్యాలయ ప్రారంభోత్సవాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ సంస్కరణ వల్ల పంచాయతీరాజ్కి ఎంతో మేలు జరుగుతుంది. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో, పెద్దిరెడ్డి గారు అయితేనేమి, బూడి ముత్యాల నాయుడు గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ శాఖల్లో ఎంతో అవినీతి కంపు కొట్టే విధంగా మంత్రి పేషలు ఉంటే ఈరోజు వాటినన్నిటినీ పవన్ కళ్యాణ్ గారి సంస్కరణలతో ఆ అవినీతి కంపుని తుడిచేసి ఒక మంచి నిర్ణయాలను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం మనందరం నిజంగా ఎంతో హర్షించదగ్గ విషయం. అదేవిధంగా మనం చూస్తున్నాం, మన ఈ గ్రామీణ ప్రజలు ఏదన్నా ఒక చిన్న పనికి, ఏదన్నా సంక్షేమ పథకాలు అయితేనేమి, వాళ్ళ గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలకి వాళ్ళ కలెక్టరేట్ల చుట్టూ, RDO ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి లేకుండా మినీ కలెక్టరేట్లలాగా మన ఈ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు వ్యవహరిస్తాయి. దీని ద్వారా మన గ్రామీణ ప్రజలు RDO ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ తిరగకుండా మన ఈ పంచాయతీ స్థాయిలోనే వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా మనం ఈ DDO కార్యాలయాలు చూడొచ్చు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ఈ పంచాయతీరాజ్ శాఖని, అదేవిధంగా మనం చూస్తున్నాం అటవీ శాఖను కూడా ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆయనకి ఇచ్చిన ప్రతి శాఖని పవన్ కళ్యాణ్ గారు ఒక మార్క్ని క్రియేట్ చేస్తూ ప్రజలను మన్నన పొందుతూ, ఇదంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మనం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని మనం చూడగలమని నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవడం మొదలుపెట్టారో, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరి నాయకత్వంలో ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని నడిపిస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఆ సంక్షేమ ఫలాలు, ఆ అభివృద్ధి ఫలాలన్నీ కూడా మన సూలూరుపేట నియోజకవర్గంలో కూడా అందేలాగా మన శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల్లి విజయశ్రీ గారు కూడా ఇక్కడ పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మన ఈ మంచి ప్రభుత్వానికి, ప్రజలకి మన్ననలు పొందేలాగా పనిచేస్తున్నారు. అదేవిధంగా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మనం ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం. మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా, ప్రజల్లో మనం చైతన్యం నింపే విధంగా, మన ఈ కూటమి ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం పాటు నడిపించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని తెలియజేసుకుంటూ, నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సేకరించిన సంతకాల ప్రజలను బుధవారం వెంకటగిరిలో నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం పంపే కార్యక్రమం నిర్వహించారు.
అది నాకు బాగుండేది. వర్ధిల్లాలి కోటి సంతకాల ప్రజా ఉద్యమం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి కోటి సంతకాల ప్రజా ఉద్యమం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి కోటి సంతకాల ప్రజా ఉద్యమం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి కోటి సంతకాల ప్రజా ఉద్యమం. జై జగన్ జై జగన్. ఎదురుమల రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. ఎదురుమల రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. ఎదురుమల రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆస్తిని పరిరక్షించాలా, ప్రజల బాగోగులు చూసుకోవాలా. సంపద సృష్టిస్తాను అన్నారు. ఇదా సంపద సృష్టించడం అంటే? ఇదేనా? అమరావతిలో లక్షల కోట్లు పెట్టుబడి పెడతామంటారు. 5,000 కోట్లు ఇది పూర్తి చేయడానికి. ఎంతమంది పేద ప్రజలు చదువుకోగలుగుతారు? ప్రభుత్వ ఆసుపత్రి అయితే, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమందికి ఉచిత వైద్యం అందుతుంది? ఇన్ని సదుపాయాలు ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆలోచించి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అనునయాలకి అంటగట్టాలని చూస్తుంటారు. ఇది వ్యతిరేకిస్తున్నాం. ఈ రెఫరెండం అనేది ఇది మొదలు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం తొలి అడుగు అనుకొని కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా తెలుగుదేశానికి, వారి పతనానికి ఇది తొలిమెట్టు, నాంది. ఈరోజు మేము వెంకటగిరి నియోజకవర్గంలో సేకరించిన ఈ సంతకాలు అందరి లీడర్ సమక్షంలో వెహికల్లో పెట్టి మా జిల్లా హెడ్ క్వార్టర్స్కి డెలివరీకి పంపించడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి 10 నియోజకవర్గాల నుంచి కలెక్ట్ చేసిన ఈ సంతకాల సేకరణకు సంబంధించిన పేపర్లన్నీ తాడేపల్లికి పంపిస్తాం. అలాగే 26 జిల్లా నుంచి వచ్చిన ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి అందజేయడం జరుగుతుంది. ప్రజల అభీష్టం తెలియజేస్తున్నాం దీని ద్వారా. దీనికి సహకరించిన వెంకటగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము కూడా సంతకాలు పెడతాము, మేము కూడా నిరసన తెలియజేస్తాము, మేము కూడా మా వ్యతిరేకత చూపిస్తాము అని ఇంకా ఎంతోమంది ఉన్నా వివిధ కారణాలతో వారి దగ్గరికి చేరుకోలేకపోయాం. కానీ మీ గొంతు అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున నిలబడుతూ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఇలాంటి అవకాశాలు మున్ముందు కూడా ఉంటాయి కాబట్టి మీ అందరి తరఫున ఎప్పుడు ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేకూరేలా మీకు అండగా నిలబడుతుందని మరొక. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైనది. గంగమ్మ ఆలయం నుంచి మూల స్థానాలకు గంగమ్మల అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి.
వెనకాలేసండి నా ట్రక్ ముసిదే జాగ్రత్త శ్రీరామ అమ్మవారికి వెళ్ళాలా
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే PNV న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.